బెల్లం ఉన్న కాన్నే ఈగలు వాళ్తాయి అన్నట్టు ఎవరి తాన సొమ్ములుంటాయో వాళ్ళ ఇంట్లోనే దొంగలు టార్గెట్ పెట్టుకుంటున్నారు. గట్నే ఒక ఎమ్మెల్యే ఇల్లునే దొంగలు అడ్డాగా మార్చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇంటిని షాపింగ్ మాల్ లెక్క చేసుకొని రోజుకో కొత్త ఐటమ్ దొరుకుతుందని దోసుకునుడు పెట్టిండ్రిగా. అట్లా ఒక్కటే నెలలా 3 సార్లు చోరీలు చేసిరట. మరి ఎమ్మెల్యే సాబ్ ఇంటికి తాళం వేస్తాడా లేదంటే దొంగలకు ఫ్రీ ఎంట్రీ అని ఏమన్నా ఆఫర్ ఇచ్చిండో కథ దోసుకొని వద్దాం పారి. దరిద్రుడు తలగడగా పోతే వడగండ్ల వాన కురిసినట్టు రాజస్థాన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దీన్ దయాళ్ భైరవ పరిస్థితి కూడా దీనంగా పాడైంది కదా. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఒకటే నెలలో 3 సార్ల సార్ను దోషిరట దొంగలు. ఈ పరంపర జూన్ 11 తారీఖు నాడు షురు అయిందట. జేబుకు కన్నం పెట్టి ఫోన్ను తప్పదీసిరట మొదలు. ఇక వారం తిరగక ముందే ఇంటి ముంగట పెట్టిన బైకును మాయం చేసిరట. నిన్న మళ్ళా ట్రాక్టర్ని ఎత్తుకపోయారు. సేమ్ రగడ సినిమాల దుకాణం దోషి బయటకు వచ్చిన బ్రహ్మిసార్ చేతుకున్న బ్రేస్లెట్ మెడల షైను కార్ని ఎత్తుకపోయినట్టే ఎమ్మెల్యే సాబ్ ఇంటిని దొంగలు ఫ్రీ డెలివరీ షోరూమ్ లెక్క మార్చుకొని అన్ని కొట్టేసుకొని పోయిరట. ఇక నా ఇంట్లో సామాన్లకే దిక్కులేదు, ఏం పోలీసు వాళ్ళు ఉన్నారో ఏందో అని ఎమ్మెల్యే గారు ఏడ్చుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దయచేసి పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇయ్యరు అని రాజస్థాన్ పోలీసు వాళ్ళు రిప్లై ఇచ్చిరు. చూడురి ఆడెవడో పగబట్టినట్టే చేస్తున్నట్టున్నాడు కదా ఈ దొంగోడు. మరి ఎమ్మెల్యే ఏమన్నా పని అడిగితే చేసి పెట్టలేదో ఏందో. ఎమ్మెల్యే గారిల్లే మనకో షాపింగ్ మాలు, అందులోకి పోతే దొరకని మాల్ ఉండదని ఈ ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. నయం ఇప్పుడు ఫోను బండి ట్రాక్టరే కొట్టేసిండు. ఏ అపరాత్రో వచ్చి ఇల్లును కొట్టేయలేదు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఇట్లా నిలువు దోపిడీ చేస్తుండే వరకు అధికార పార్టీల మీద కాంగ్రెస్ వాళ్ళు మస్తు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటినే గ్యాప్ ఇవ్వకుండా దోస్తే దౌసాపట్నంలో పబ్లిక్ గతేమవుతుందో అని గావరైతున్నారు పాపం. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అన్నట్టు లీడర్లు పబ్లిక్ను కొడితే దొంగోడు లీడర్ను కొడుతున్నాడని ఇంకొంతమంది కారెడ్డాల కామెంట్లు చేయబట్టిరట అడి దిక్కు.